మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కాపు సామాజిక వర్గంలో కీలక నాయకుడిగా ఉన్నటువంటి వంగవీటి రాధాకు తెలుగుదేశం పార్టీ మరొక కీలకమైనటువంటి పదవిని కట్టబెట్టబోతుంది. అదే ఎమ్మెల్సీ పదవి. అతి త్వరలోనే ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గత ఎన్నికల్లో ఆయన ఎక్కడా కూడా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయలేదు. అయితే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. యువగళం పాదయాత్ర నిర్వహించిన సమయంలో వంగవీటి రాధా నేరుగా లోకేష్తో కలిసి ఆయన పలు నియోజకవర్గాల్లో ఆయన అక్కడ పర్యటించినటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో కూడా ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేశారు. అయితే ఇచ్చినటువంటి హామీ మేరకు వంగవీటి రాధాకి ఈసారి ఎమ్మెల్సీ పదవిని అయితే మాత్రం ఇచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే రాధా అనుచరులు, రాధా వర్గీయులు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ముందుగా తమకు మంత్రి పదవి కూడా ఇస్తారనేటువంటి తమ నాయకుడికి హామీ ఇచ్చారు. గతంలో ఎమ్మెల్సీ పదవినిచ్చి అవసరమైతే మంత్రివర్గంలోకి తీసుకుంటామనేటువంటి హామీ కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం నాగబాబుకు, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నాగబాబుకు జనసేన పార్టీ నుంచి మంత్రి పదవి ఇస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో ఇప్పుడు కేవలం ఎమ్మెల్సీ పదవిని ఇచ్చేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి కిందట అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు వంగవీటి రాధా. ఆయన వెహికల్ దిగి నేరుగా సీఎం కార్యాలయానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయి. సో కొద్దిసేపటి కిందట వంగవీటి రాధా ముఖ్యమంత్రితో ఆయన భేటీ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. మార్చిలో కొన్ని ఎమ్మెల్సీ పదవులు అయితే ఖాళీ కాబోతున్నాయి. సో వంగవీటి రాధా కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత ఆయన క్లారిటీ కూడా తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీలో పెద్దపీట వేస్తున్నాము అనేటువంటి అభిప్రాయం తీసుకొచ్చే విధంగా ఇప్పటికే కాపులందరూ కూడా భారీ స్థాయిలో పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా మంత్రి పదవులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరొకవైపు జనసేన పార్టీకి కూడా కూటమి ప్రభుత్వంలో ఎంత ప్రయారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ఆయన డిప్యూటీ సీఎంగా ఆయనకు పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అక్కడ కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఆయనకు ఉన్నటువంటి గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం. ఇప్పుడు అదే స్థాయిలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకు కూడా అంతే ప్రాధాన్యతను ఇవ్వాలి అని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇప్పుడు యోచన చేస్తుంది. ముఖ్యంగా వంగవీటి రంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏపీలోని కోస్తా జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో వంగవీటి రంగాకున్నటువంటి అనుచరులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. అయితే ఇప్పుడు వంగవీటి రంగా కుమారుడుగా ఉన్నటువంటి రాధాకు అదే స్థాయిలో పార్టీలో ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలనేటువంటి ఆలోచన అయితే ప్రస్తుతం చేస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. సో మార్చి నెలలో ఎమ్మెల్సీ ఖాళీలు ఏర్పడబోతున్నాయి. ఆ ఖాళీల్లోనే రెండో దఫా వచ్చేటువంటి ఖాళీల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీగా జిల్లా అంతటా కూడా, కృష్ణా జిల్లా అంతటా కూడా వంగవీటి రాధా సేవలను ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ ఇద్దరు కూడా ఈ రకంగా వ్యూహరచన చేసినట్టుగా చెప్పవచ్చు. సో ఇప్పుడు వంగవీటి అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్గా చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని అంతకుముందు ఎన్నికలు కావచ్చు, 2019 ఎన్నికలు కావచ్చు, 2024 ఎన్నికలు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికి కూడా ఆయన ఎక్కడ కూడా పోటీ చేయలేదు. వైసీపీని వీడి 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేశారు పోటీ చేయకుండానే. కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో మళ్ళీ 2024లో పోటీ చేస్తారా అనేటువంటి ఆలోచన చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి రిక్వెస్ట్ మేరకు ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నారు, ఎమ్మెల్యే ఎన్నికలకు. కానీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నామంటే హామీ ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తున్నారు. కానీ మంత్రివర్గంలో చోటు కల్పించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే నాగబాబుకి ఆ సీట్ ఇవ్వడం వల్ల ప్రస్తుతం అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మరొక వ్యక్తికి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 25 మందితో మంత్రివర్గం మొత్తం కూడా పూర్తి అవుతుంది. కాబట్టి వంగవీటి రంగాకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కబోతుంది. సో మీరేమనుకుంటున్నారు? వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా పార్టీలో ఎలాంటి ప్రయారిటీ పెరుగుతుంది, ఎలాంటి ప్రాతినిధ్యం ఆయన కల్పించబోయేటువంటి పరిస్థితి ఉంటుందో కామెంట్ చేయండి.